అందరికీ వందనాలు. 1 కొరింథీ 10:12 ఏమని ఉంటుందంటే, తాను నిలుచుచున్నాను అని తలంచిన వాడు పడుకుంటున్నట్లు చూచుకొనవలెను. అర్థమవుతుందా? రక్షణ పొందిన మన అందరము నిలుచుకున్నామని మనం అనుకుంటున్నాం, కానీ పడిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. పేతురు గారిని చూస్తే యేసయ్యకి 12 మంది శిష్యుల్లో పెద్దవాడు పేతురు. దృఢంగా తనకున్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టి యేసుని వెంబడించడానికి వచ్చినటువంటి గొప్ప విశ్వాసాన్ని కూడా చెప్పవచ్చు. ఆయన కూడా యేసు అంటే నేను ఎరగనని అబద్ధం చెప్పేశాడు. కైసర పట్టణంలో యేసయ్య అడుగుతాడు, నా గురించి ఏమనుకుంటున్నారంటే, అయ్యా ఏలి అనుకుంటున్నారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, ఈర్మి అనుకుంటున్నారంటే, పేతురు అంటాడు, అయ్యా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి అని. అంత గొప్ప వ్యక్తి కూడా పడిపోవడానికి అవకాశం ఉంది.